ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా విస్తరిస్తున్నట్లుగా బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పౌష్టికాహార లోపం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా వారి చదువుపై దృష్టి కేంద్రీకరించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన తెలియజేశారు. ఇక మరిన్ని వరాల జల్లును మరి బట్టి విక్రమార్క కురిపించడం అయితే జరిగింది. మరి ఇంతకీ ఈ బడ్జెట్ అసలు తెలంగాణ ప్రజలకు మరి ఎంతవరకు ఏ మేరకు మేలు చేకూరుతుంది, ఈ సంవత్సరం మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఏ రకంగా ఉండబోతుంది, ఆమోదింపబడుతుందా, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారా? దీంతో పాటుగా నిన్న మనం అసెంబ్లీలో చూడొచ్చు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఒక రకంగా బీఆర్ఎస్ అధినేతని కేటీఆర్ని ఇరుకున పెట్టే ప్రయత్నం అయితే చేశారు. 100% ఒక మాట చెప్పాలంటే అది కుడితిలో పడ్డ ఎలక సామెతగా బీఆర్ఎస్ అయిందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే నిన్న మూసీ నది పునర్వ్యవస్థీకరణలో భాగంగా గతంలో మరి బీఆర్ఎస్ నేతలందరూ కూడా మాట్లాడిన మాటల్ని అసెంబ్లీ సాక్షిగా వీడియోతో ఆడియోతో సహా సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టి మరి బీఆర్ఎస్ నోటికి తాళం వేశారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఏదేమైనప్పటికీ మరి బీఆర్ఎస్ నేతలు ఇకనైనా మరి వారి యొక్క రాజకీయంగా చేయాలనుకున్న పనులను ఆపి ప్రజా సమస్యల మీద దృష్టి పెడతారా? అసలు బడ్జెట్ ఏ విధంగా ఉంది, అసలు రాజకీయ విశ్లేషకులు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇదే విషయం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. అదేవిధంగా మరి ఇక నెక్స్ట్ చూసుకుంటే రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ నేత మల్లెపాక యాదగిరి గారు కూడా జాయిన్ అవుతారు మనతోటి. ఇక రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అవుతారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా మనతో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే ముందుగా మనం మన స్టూడియోలో ఉన్న డాక్టర్ శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీనాథ్ గారు. సార్, ఎలా సంతృప్తి చెందారా? ప్రజలు సంతృప్తి చెందే విధంగా బడ్జెట్ ఉంది అనుకోవచ్చా? ఈ బడ్జెట్ని ఏ రకంగా మీరు చూస్తారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటేమంటే గత 2014 నుంచి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్గా ఉన్నప్పుడు, బీఆర్ఎస్గా ఉన్నప్పుడు వాళ్ళు పెట్టిన బడ్జెట్ కానీ వాళ్ళు కానీ మొత్తానికి ఒక దోపిడీదారులకి లేకపోతే పెత్తందారులకి పనికొచ్చేలాగా బడ్జెట్ ఉంది. వాళ్ళు ఏది చేసినా ఖాళీ అంకెల గారడి చేయడం జరిగింది. ఇప్పుడు మటుకు ఖచ్చితంగా ఇది ప్రజాపాలన అనే రకంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ఈ 2.5 yearsలో పెట్టిన బడ్జెట్లో కానీ ఇప్పుడు ఇవాళ ప్రజెంటేషన్ ఇచ్చిన బడ్జెట్లో కానీ ఖచ్చితంగా మీరు అన్నట్టు అటు ఎవరైతే విద్య అభ్యసిస్తున్న పిల్లలకు కానీ మొత్తానికి ఏదైతే ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా మధ్యాహ్న పథకం కానీ పోషక ఆహారంతో భోజనం పెడతాం అనేది ప్రభుత్వం ఆ మాట చెప్పడం నిజంగా కూడా అటు విద్యార్థులు అంటే ఎవరికైతే నిజంగా సరిపోయే ఇంట్లో భోజనం సరిపోతుంది, ఇంట్లో పౌష్టికాహారం తింటున్నారు అనేది వాళ్ళని పక్కన పెడితే ఎవరికైతే నిజంగా కూడా ఆ స్తోమత లేదు, పిల్లలని చదివించలేరని డ్రాప్ అవుట్ అవుతున్నారనే ఒక ఆలోచన ఏదైతుందో ఈ పథకం అటువంటి వాళ్ళకు చాలా మంచిగా ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా ఒక రకంగా వాళ్ళకి ఏమంటారు ఇంప్రూవ్మెంట్కి ఇది ఒక మంచి పనిలాగా ఉంది. రెండవది ఇంటిగ్రేటెడ్ ఏదైతే స్కూల్స్ అంటున్నారు అది కనుక జరిగితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అందరు కూడా ఒకటే డ్రెస్ కోడ్లా చదువుకుంటారు. రేపు ఏదైతే వివక్షత లేకుండా ఉండాలనేది ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రులు అందరిలో ఒక నిర్ణయం తీసుకొని ఇది ఒక మంచి ఇదిగా ఉండడం. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇప్పటివరకు గతంలో ఇచ్చింది ఏదైతే అనుకున్నారో ఈసారి మటుకు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఈ లోన్స్ పరంగా కానీ వెహికల్స్ పరంగా కానీ ఇంకా వేరే రకంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తామనే రకంగా కూడా మాట్లాడింది. అండ్ మోర్ ఎవర్ ఇంకోటి ఎవరైతే హ్యాండిక్యాప్ దివ్యాంగుల అనే పదం ఏదైతే మనం వాడుతున్నామో వాళ్ళకి ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ లాగా వాళ్ళకి ఇచ్చి మొత్తానికి ఇబ్బందుల నుంచి ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడం. దాంతోపాటు ఏదైతే వైద్యం మీద కూడా పెంచి ఈసారి ఖచ్చితంగా వైద్యం మీద దృష్టి చూపిస్తున్నారు. నిజంగా కూడా ఈ బడ్జెట్లో కొంచెం ప్రజలకి గతం కంటే కూడా ఇప్పుడు మేలు జరుగుతుందనే రకంగానే ఆశాభావం వ్యక్తం చేద్దాం. రైట్, శివలాల్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి మల్లెపాక యాదగిరి గారు బీఆర్ఎస్ నేత జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. యాదగిరి గారు నమస్తే అండి.
నమస్తే. యాదగిరి గారు, బడ్జెట్ని మీరు చూసుంటారు. మరి బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి విద్యార్థులు ఏటీసీలో చదివే, ఐటీఐ చదివే ప్రతి విద్యార్థి కూడా నెలకు 2,000 చొప్పున స్కాలర్షిప్ అందజేస్తామని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఓవరాల్గా విద్యా వ్యవస్థ మీద కూడా ఈసారి మంచిగా ప్రజలకి, విద్యార్థులకి ఉండే విధంగా చేయాలని ప్రభుత్వం భావించింది అనుకోవచ్చు. ఓవరాల్గా ఈ బడ్జెట్ని మీరు ఏ రకంగా చూస్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, మీ ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్తే. నమస్తే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విధానాలకు చాలా తేడా ఉంటది. ఎన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టినా కూడా వాళ్ళు చేసేది మాత్రం ఏది చేయరు. ప్రజలను నమ్మించి మోసం చేయడం మాత్రమే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు గతంలో అనేక వాళ్ళు హామీలు ఇచ్చి, వాళ్ళు ఇచ్చిన హామీలకు ముందుగా బడ్జెట్ ప్రవేశపెడితే చాలా బాగుంటది. ఇప్పుడు వాళ్ళు గతంలో వాళ్ళు ఏదైతే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అని చెప్పేసి, గృహిణులకు 2,500 ఇస్తామని చెప్పేసి అనేక, ఇప్పుడు చెప్పుకుంటూ పోతే గతంలో అనేక సార్లు చెప్పినాం. ఇప్పుడు మళ్ళీ చెప్తే కూడా సమయం సరిపోదు. కానీ ఈ రోజు వాళ్ళు ఈ బడ్జెట్ చెప్పడం మాటల వరకే గాని చేతలకు మాత్రం ఉండదు. ఎందుకంటే ఆయన గతంలో ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పిండు, మనకు బడ్జెట్ లేదు, మన రాష్ట్రంలో నిధులు లేవు అని చెప్తాడు. కానీ ఈ రోజు మరి ఆయన చెప్పింది ఏంటి? 24-25 సంవత్సరంలో 10% బడ్జెట్ నుంచి 25-26కు 10 నుంచి 7% పెరిగింది, 8% పెరిగింది. 4,18,091,931 కోట్ల రూపాయలు ఇంకా ఎక్కువ మనకు ఆదాయం వచ్చిందని చెప్పేసి ఆయన అంకెల గారడి చెప్తుండు కదా. మరి గతంలో ఇంత ఆర్థికంగా ముందుకు ఉన్నప్పుడు